అయితే చాలా థ్యాంక్స్ చెప్తున్నాం అమ్మా. ఈ ఎండలకి చాలా ఇబ్బంది పడుతున్నారమ్మా జనాలు మాత్రం. ఎక్కడికి వెళ్ళినా ఈ మజ్జిగలు, నీళ్లు, ఈ బటర్ మిల్కులు ఇవన్నీ ఇవ్వడం వల్ల కొద్దిగా మనుషులకి సేవ్ అవుతుంది. అంటే కళ్ళు తిరగకుండా ఏదో ఒంట్లో శక్తి దొరకడానికి కూడా ఇలా చేయడం మంచిది. చాలా ధన్యవాదాలమ్మా. నమస్కారం. శ్రీదేవి గారు ఇలా పెట్టడం వల్ల చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మాకనే రైడర్లకనే కాదు, చాలా రోడ్డు మీద వెళ్ళే వ్యక్తులు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంతమంది ఎండలోన మజ్జిగ ఏర్పాటు చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఎన్నో మంచి పనులు చేయాలని ఇంకా మంచి కోరుకున్నాం. ఇక్కడ అక్కయ్యపాలెంలోని హైవే మీద మన మేడం గారు శ్రీదేవి గారు ఎవరైతే ఉన్నారో ఈరోజు ప్రతిసారి వేసవికాలంలోనూ అందరికీ ఉపయోగపడే ఒక మంచి ఉపాయం చేశారు. ఈ ఎండాకాలం 45 degrees అబోవ్ ఉన్న టైంలో కూడా మంచి మజ్జిగ అందరికీ అందించడం, సేవలు అందించడం ఒక మంచి అద్భుతం. ఈ ఎండలో మజ్జిగ ఇస్తున్నందుకు దేవుని థ్యాంక్స్ అండి. చాలా రోజుల నుంచి కూడా ఇస్తున్నారు. అలాగే చాలా మంచి ఎండ టైంలో ఇస్తున్నారు. బాగా థ్యాంక్స్ అండి. ఇటువంటి టైంలో ఇలాంటి మజ్జిగ పంపిణీ చేయడం చాలా చాలా రేరు. శ్రీదేవి గారికి చాలా థ్యాంక్స్ అండి.